సడెన్‌గా ఒక ఫుడ్ తిన్నాకో ఏమిటో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హ్మ్. సివియర్ ఒక స్పాజమ్ లాగా వచ్చి రైట్. హార్ట్ రైట్. బర్న్ వచ్చింది. అంటే అది ఫుడ్ ఇంటాలరెన్సా? కామన్ అసిడిటీయా? లేదు. థట్ ఈస్ 100% బికాస్ ఆఫ్ అసిడిటీ. యాజ్ సైంటిఫిక్ టర్మ్‌లో చెప్పాలంటే మీరన్నారు గదా! జీఈఆర్‌డీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ బట్ అన్నారు. కొన్ని ఫుడ్స్‌కి అది ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది? ఎందుకు అనంటే మనం ఫుడ్ తీసుకుంటాం గదా! ఫస్ట్ ఫుడ్ పైప్ అంటే తిండి గొట్టం ఆర్ ఈసోఫేగస్‌లో నుంచి స్టమక్‌లోకెళ్తుంది. సో, ఈ స్టమక్‌కి, ఈసోఫేగస్‌కి మధ్యలో ఒక వాల్వ్ లాగా గేట్ లాగా ఉంటుంది. అది క్లోజ్ అయితా ఉంటుంది. సో, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఫుడ్ లోపలికెళ్ళిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో, కొన్ని ఫుడ్స్‌కి స్పైసీ ఫుడ్స్‌కి లేకపోతే పికిల్డ్ ఫుడ్స్‌కి లేదు అనంటే కెఫీను. మసాలా ఫుడ్, కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్ దీనితోటి ఈ వాల్వ్ ఏదైతుందో రిలాక్స్ అవుతుంది. సో, అది రిలాక్స్ కావడంతోటి మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రిఫ్లక్స్ అయితా ఉంటుంది. సో, ఆ రిఫ్లక్స్ ఎట్లా మనకు అర్థం కావాల్సిందేందంటే స్టమక్‌లో యాసిడ్ కూడా అయితా ఉంటుంది.